సంపూర్ణమైన గురుదినం. ఈ గురుదినంలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్క కోటి శక్తి ఉంటుంది. మనమే విన్నవారికి అటువంటి శక్తి మన లోపల వినబడుతుంది. మామూలుది కాదు, మామూలు అనుకుంటే మామూలు అయిపోతుంది. అంత మంచి గురు దర్శనం పాపనాశనం. ఈ పొద్దు ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడ గురువు పీఠాలు ఉన్నాయో అక్కడక్కడ పోయి గురువు దర్శనానికి పోయిండ్రు. ఆ గురువు ఎట్లా కోకో, ఆ గురువు ముఖం చూడాలి పొద్దు, ఆ గురువు పాదం చూడాలి, ఆ గురువు ఎండ్రుకలు చూడాలి, ఆ గురువు గోరు చూడాలి, ఆ గురువు ఒక పాదాలు చూడాలి. అంటే ఎంతంటే ఎలా ఉంచుకోవాలంటే ఆ పద్ధతిని ఎంతో కంట్రోల్గా ఉంచుకోవాలి మనసుని. ఇంకొక దాని మీద పోకుండా, గురువుని తప్ప ఇంకొక ఎక్కడికి తప్పల పక్క ఎక్కడ పక్కన పోటీ పోకుండా కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ గురువుకు అది సమర్పించాలి. పొద్దు ఆ మనసుని పొద్దు గురువుకు సమర్పించాలి. ఈ పొద్దు ఎటువంటి దినం, మహా పెద్ద దినం. ప్రపంచమంతా కూడా ఇప్పుడు గురువు సేవ చేసారు. ఒక్కతోనే కాదు, అమెరికాలో కూడా చేసిండ్రు. ఇంకా ఎన్ని దేశాలు ఉన్న కంట్రీ మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీలో మొత్తం కూడా చేస్తున్నారు. మనం కూడా ఇవాళ చేసుకున్నాం. మనకి ఏదో వాళ్ళనగిరంగా వచ్చినామా, కొందరు అనుకున్నాగా వచ్చినామా, ఏదో వస్తుంది కానీ పుణ్యమని వచ్చినామా, లేకపోతే ప్రాణం పోయినా పర్వాలేదు ఇప్పుడు గురువు దగ్గర పోవాలని వచ్చినామా, లేదో మరి ఏమో బాగా అవుతుంది కానీ అని వచ్చినామా, ఈ బాగా అవుతుంది ఇంకా బాగుంటాము మేము, ఇంకా ఏమో అవుతాము, ఇంకా ఏమేమో చేస్తాము, ఆ దేవుడికి ఏం భక్తి ఇది వస్తుందో, ఈ దేవుడికి భక్తి ఇది వస్తుంది అంటే గురువు అట్లా చెప్పాడు. ఖండితం ఒకటే, నీకు ముసల్తానం వస్తుంది. నువ్వేమందన్నా తిను, నువ్వెన్ని సూదులని ఎక్కించుకో, 1000 మంది డాక్టర్లతోన గ్లూకోజులు ఎక్కించుకో, నీకైతే ముసల్తానం వస్తుంది. ఆ రోగం ఉంది. ఆ ముసల్తానంని ఎవరేం చేస్తారు? అది ఏం ముసల్తానము? పండు అవుతుంది. పండు అయినాక అది ఏమైపోతుందంటే ఊసిపోతుంది. ఆ గిట్టకు లేకుండా ఊసిపోతుంది. ఒక దిక్కు రసం ఒక దిక్కు వెళ్ళిపోతుంది, మరి తోలు ఒక దిక్కు వెళ్ళిపోతుంది, ఆ గిట్ట ఒక దిక్కు వెళ్ళిపోతుంది, ఎక్కడో పడుతుంది. మన జీవితం అంతే. బుక్కలు ఒక దిక్కు పడతాయి, శరీరం ఒక దిక్కు పోతుంది, ఎండ్రుకలు ఒక దిక్కు పోతాయి, మన జీవాత్మ ఒక దిక్కు పోతుంది. ఎక్కడ పోయారో ఏమాయారో ఏం చేస్తుంది కూడా తెలియదు. మనకున్నంత జీవునికి ఉన్నంత ఘోరము ఈ ప్రపంచంలో సృష్టిలో ఎక్కడ లేదు. మనం చూస్తుండగానే బలవంతంగా ప్రాణం పోతుంది. ఆయన వద్దనుకున్నాడు, ఇంకేమో చేయాలనుకున్నాడు, ఏమో చూడాలనుకున్నాడు, ఇంకా పిల్లలకి ఏమో చేయాలనుకున్నాడు. ఎన్నో ఆశలు, పుట్టి ఆశలు ఉన్నాయి. ఒక్క నిమిషం అంటే నిలబడటానికి వీలు లేదు, దాటేసుకొని పోతుంది. అంత బలవంతంగా మన జీవి పోతుంది. మనం బాగుండాలనుకున్నాం. ఎవరికైనా కానీ ముసల్తానంకి ఎవరికి అవసరం లేదు. ఈ ప్రపంచంలో ముసల్తానం అడగండి, నీకు ముసల్తానం కావాలంటే ఎవరైనా కావాలంటారు, వద్దు అంటారు అంతే. నీకు సాగు కావాలంటే వద్దంటారు. ఈ వద్దంటారు కానీ అది విడిచేటట్లు లేదు. సచ్చినడు వాడు ముసల్తానం. ప్రాణం కూడా పోయేది సచ్చిన తప్పకుండా పోతుంది. కానీ ఇవన్నీ ఏంటంటే పనికిరాని దాళ్ళ మీద పెట్టుకొని, పనికిరాని ఆశలు పెట్టుకొని మన జీవితం పాడు చేసుకున్నాం. అసలు పిసలుగాయే కమ్జాతి చెడుగాయే, అసలు పిసలుగాయే కమ్జాతి చెడుగాయే. అంటే అర్థం ఏంటి? అసలు పిసలుగాయ అంటే ఇది కనపడకుండా వెళ్ళిపోయా, ఇది కనపడకుండా వెళ్ళిపోయా, ఎవరికి దొరకలేదు, ఏడలేదు, ఎక్కడుందో తెలియదు. ఏమో అంటున్నారు కానీ ఎక్కడుందో ఏమైందో తెలియదు. అంటే మేము ఒకటి శరీరం విడిచినాక ఆ అన్ని లోకాలు, స్వర్గము నరకము, ఈ లోకాలంతా తిరిగి శరీరం ఎట్లా ఉంటుంది మన శిష్యులకు చూపించిన అలాగ ఉంటుంది. అది మన శరీరం విడిచినాక అలాగ ఉంటుంది. అలా ఉంటుందని చూపించిన. కొందరికి అర్థం కావచ్చు, కొందరికి అర్థం కాలేదు. దానికి మనం ఏం చేయం. అయితే ఏమైందంటే అసలు పిసలుగా కమ్జాతి చెడుగా. అంటే ఇదేమి వెళ్ళిపోయా, ఇక్కడ ఉన్నదాన్ని పట్టుకుంటే నడుస్తున్నాం. అదేమో మనకి అవునన్నది కాదన్నది. ఏమో రంగులు పూసివి, అది పూసివి, ఇది పూసివి, బట్టలు గిట్టలు కడిచివి, అక్కడ ఏడ్చివి, ఇక్కడ ఏడ్చివి, దాన్ని తీసుకుపోయి మట్టిలో పడేస్తేవి.
ఇది అస్సలు పిసలుగా అది ఒకడో బాగానే కనపడలేదు, అది ఏమైంది కూడా ఎవరికి తెలియదు, అది అడ్రస్ చేయలేదు, గయప్ అయిపోయింది. అది గయప్ అయిపోయింది. మనం ఎన్నో రకాలుగా ఊహించుకొని ఏమేమో చెప్పుకుంటున్నాం, కానీ అసలు పిసలుగాయ కమిజాగా అంటే అర్థం ఏంటంటే గురువు దగ్గర ప్రాణం విడిచినాక దేహం ఎలాగుంటుంది అని తెలుసుకోవాలి. అదేం దేహం, ఇది స్థూలజేయం, కానీ పాపమంతా అనుభవించేది సూక్ష్మజేయమే, సుఖమంతా అనుభవించేది కూడా సూక్ష్మజేయమే, మనము రుసులంతా అనుభవించేది కూడా సూక్ష్మజేయమే, చూసేది సూక్ష్మజేయమే, ఉరికేది సూక్ష్మజేయమే, పాపం చేసేది సూక్ష్మజేయమే, మళ్ళా ఆ పాపాన్ని అనుభవించేది కూడా సూక్ష్మజేయమే. శరీరంలో ఏం లేదు, పుణ్యం చేత మానవ శరీరం వచ్చింది. మానవ ఇల్లు ఒక ఇల్లు కట్టుకున్నాం, మానవ గుడిసెపోయి బిల్డింగ్ లాగా కనపడుతుంది. అన్ని గుడిసెలు అనుకో, ఇది బిల్డింగ్ అనుకున్నాం, ఈ బిల్డింగ్ అయినా కూడా సాగు తప్పదు, ఆ బిల్డింగ్ అయినా ఆకలి తప్పదు. ఇది పేద బిల్డింగ్ కట్టుకున్నాం, నీకు ఆకలి కాదా? ఆ బిల్డింగ్ నుండి ఏమైనా ఆకలి తెచ్చిపోతుంది, ఏమైనా పాపం పోతుంది? ఏది లేదు, మన భ్రాంతి అంతే. గుడిసెలు ఉన్నంతే, బిల్డింగులు ఉన్నంతే, రేపైనా అంతే, ఎల్లుండి అయినా అంతే. రేపైనా ఆకలి అవుతుంది, ఎల్లుండి అయినా కూడా ఆకలి అవుతుంది. ఎట్లా ఆకలి అవుతుంది, ఎట్లా దెబ్బలు వస్తాయి, ఎట్లా రోగం వస్తాయి. రోగం అయితే ఖచ్చితంగా వస్తాయి. నీవు ఎంత సుఖపడతావో అంతకు మించిన రోగం వస్తాయి. మరి మందులు కూడా కంట్రోల్ కానీ అటువంటి రోగం వస్తాయి. కాబట్టి ఎవరైనా కానీ సుఖాన్ని కోరరాదు, ఏదో ఒకటి తిని కాలం గడపాలి అంతే. నా జీవిని నిలబెట్టుకోవాలి. ఏదైతే మనకు జీవికి ఆరోగ్యం ఇస్తుందో సుఖం అనకూడదు. సుఖం అంటే రోగం అని అర్థం, సుఖం అన్నప్పుడే రోగం అని అర్థం. ఒకటి సుఖం అనగా రోగం అని అర్థం. ఆరోగ్యం అన్నది చాలా గొప్పది. ఆ ఆరోగ్యము ఏం తింటే ఆరోగ్యం వస్తుందో, ఎట్లా మారితే అట్లా ఆరోగ్యం వస్తుందో, ఏం నడిస్తే ఆరోగ్యం వస్తుందో, ఎట్లా వినాలో. కానీ ఇనిదే కొంతమంది దెబ్బతింటారు, మాట్లాడి కొంతమంది దెబ్బతింటారు, పనికిరాని ఏరియాకి పోయి కొంతమంది దెబ్బతింటారు, వాళ్ళు వచ్చి రాని ఒక ఏరియాకి పోయి పాడైపోతారు. ఇలా నానా రకాలుగా పాడైపోతారు. చాలా కంట్రోల్గా ఉండాలి. మన శరీరం అనేది ఎంత సున్నితమో చెప్పటానికి లేదు. తేలు కలిసే చచ్చిపోతాం, ఏమైనా ఇష్టం తిన్నా చచ్చిపోతాం, ఉరి పోసుకున్నా చచ్చిపోతాం, అన్నం తినకున్నా చచ్చిపోతాం, దూపైనా చచ్చిపోతాం, ఏమైనా టెన్షన్ ఎక్కువైనా చచ్చిపోతాం, టెన్షన్ ఎక్కువైనా చచ్చిపోతాం. గుండె ఆటకు వస్తుంది టెన్షన్ వేసేది. లేకపోతే మన మెదడులో ఉన్న నరాలు సిట్లిపోతాయి. ఆ సిట్లిపోయినప్పుడు మన కాళ్ళు చేతులు పనిచేయవు, మన పచ్చవాయు వస్తుంది, ఏదైనా వస్తాయి, మూత్రం కొరిపోతుంది, ఇంకేం. కానీ మేము చూసుకుంటున్నాగానే బొమ్మలకు ఉన్నోళ్ళు, శృంగారం ఉన్నోళ్ళు, నల్ల ఎండ్రుకలు ఉన్నోళ్ళు తెల్లగా అయిపోయారు. ముక్కు ఒక దిక్కు పోయింది, కాలు ఒక దిక్కు పోయింది, ఇది అక్కడ నడుమ ఒక దిక్కు పోయింది, ఏమిటికి పనికి రాకుండా అయింది. మరి ఇది ఏమి దేహం, ఇది ఏమి రూపం, ఇది శాశ్వతమైనది కాదు కదా. మీకంటి ముంగటినే నాశనం అయిపోయింది. ఈ ఇల్లు ఆ ఇల్లు పడవబడే, ఇంకో ఇల్లు కట్టిరి, అది పడవబడే, కొడుకులు పుట్టిరి, ముసలోళ్ళు అయితే తెచ్చిరి, బిడ్డలు పుట్టిరి, ముసలోళ్ళు అయితే తెచ్చిరి, నానా రకాలుగా అవస్థలు పడిపోయాయి. ఒక్కదానికి సుఖం లేదు, ఒక్క జీవికి సుఖం లేదు, ఒక్క దోమలకు సుఖం లేదు, ఒక ఈగలకు సుఖం లేదు, ఒక పసరానికి సుఖం లేదు, ఒక ఎద్దుకు సుఖం లేదు, ఒక బర్రెకు సుఖం లేదు, ఒక గొర్రెకు సుఖమే లేదు, ఇంకా నానా రకాలుగా పాములకు సుఖం లేదు, పాములు బయటకు వస్తే చంపేస్తారు, తేళ్లకు సుఖం లేదు, తేళ్లకు కనపడంగానే చంపేస్తారు. బలవంతుడికి సుఖం లేదు, బలం లేని వాని కూడా సుఖం లేదు. బలవంతుడికి ఏమో వాడు ఇట్లా నిలుగుతాడని వాడిని చంపుతారు, ఏమి లేని వానికి ఏమో బలవంతులు వచ్చి వాళ్ళ మీద వాడు చంపేస్తాడు. ఇక నాన్న రగడిది, ఇది రగడము, ఈ ప్రపంచమే రగడం. ఇది మంచిది అనుకున్నారు, ఇది నిజం అనుకున్నారు. అక్క కాదు, చెల్లెలు కాదు, దేశం కాదు, రోగం కాదు, బంగారు కాదు, ఎండి కాదు, ఈ పంట కాదు, పాలి కాదు, ఏదన్నా నిజమని ఒక్కట్లేదు. పంట పండుతుంది, అది కూడా పోతుంది, మనం తినే భోజనము రోత అయిపోతుంది, ఇంకా రకరకాలుగా మంచి మంచి మనగళ్ళంతా కూడా మట్టిలో కలిసిపోయింది. ఇక మనం కలుస్తాం. రేపు మనదే గతి. మనం ఎట్లా పూడ్చి వస్తున్నామో
మనల్ని కూడా అలాగనే పూడుస్తారు. మన కోసం ఎట్లా ఏడుస్తున్నారో వాళ్ళ కోసం ఎట్లా ఏడుస్తున్నారో మన కోసం కూడా గట్లే ఏడుస్తారు. వాళ్ళ మీద ఎంతమంది వేసినారో మన మీద గదేమని వేస్తారు. వాళ్ళని ఎలా గాలేసినారో మనల్ని కూడా గలాయనే గాలేస్తారు. చూస్తే ఏం లేదు, బూడిది అంత బూడిది, ఏమి లేదు. అంత మొక్కలు ఎక్కడ పోయానో, కళ్ళు ఎక్కడ పోయానో, కాళ్ళు ఎక్కడ పోయానో, నానా రకాలుగా అయిపోయాయి. ఒకవేళ మనోడే కదా ఉంచుకున్నాము, మనిషి సాగు చేసినాం అనుకుంటే ఇల్లు అంతా మొత్తం గబ్బులు వేస్తుంది, ఎవరు తట్టుకోలేరు. విచిత్రం అనేది, ఆ విచిత్రం, ఈ ప్రపంచం విచిత్రం. అందుకే ఎలా ఉండాలంటే ఉండి లేనివాడుగా ఉండాలి. వాడి దండివాడు అంటే ఏ సుఖం కానీ ఎక్కువ కోరవద్దు, మన జీవించడాన్ని తీసుకోవాలి. నాది మొత్తం నేను అది తింటా ఇది తింటా అని ఇంకా అది చేస్తా ఇది చేస్తా అది చూస్తా ఇది చేస్తా, ఇవన్నీ కూడా నీ బరువు మోతనే. నువ్వు ఎన్ని అలవాటు చేసుకోవడం నీ బరువు మోతనే. ఒక్క అలవాటు ఉండాలి, ఆకలి, అన్నం తిని కూకుంటుంది. లెక్కలేని అలవాటు చేసుకుంటే పొరపాటు అయిపోతుంది జీవితం అంతా. ఒక్కొక్కరు ఆ అలవాట్లకు తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇసుక లేకపోతే ఇసుక తాగి ఇసుక లేకపోతే కూడా చచ్చిపోతున్నారు. సార లేకుంటే చచ్చిపోతున్నారు, కళ్ళు లేకుండా చచ్చిపోతున్నారు. ఇవన్నీ అన్నం కాదు ఇది బతకనికే. ఇవి ఎట్లా బతుకుతుందంటే చెడు పదార్థాలు. ఈ చెడు పదార్థాలు తిని నీ లోపల ఉన్న అవయవాలన్నీ జరుపుకున్నావు, అవి మిషనరీలంతా జరుపుకున్నావు, అవి తుప్పు పట్టిపోయినాయి, ఏం పనికిరావు. ఇవి తినేటిది ఎట్లా తింటారు, అడిగేది ఎట్లా అడుగుతుంది, దొడ్డికి ఎట్లా వస్తుంది, వంటలకి ఇవన్నీ ఫిల్టర్ చేయాలి లోపల. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎంత చిత్రం చూడు దేవుడు చేసింది. దేవుడు అంటే మామూలే కాదు, ఎన్నో కష్టాలు మన కోసం ఎన్నో కష్టాలు పడతాడు. ఆయనని మళ్ళీ తిడతాం మేము. నీవు తిని సమాధం కడుపులోకి వేస్తే నీళ్ళు నిప్పులు అదింత ఇదింత అంత కలగలిపేస్తావు, కానీ నీవు అలగలగైతే వేయలేదు కదా. లోపలికి పోయినాక ఫిల్టర్ చేసి వంటలంతా ఒక దిక్కు చేసి రోతంతా ఒక దిక్కు చేసి మళ్ళీ తగింది దానిలో ఉన్న రసం తీసి ఒకటి పైతం చేసి ఒకటి పిత్తం చేసి ఒకటి వాతం చేసి మూడుట్లు తీసినాక మిగిలింది రక్తం చేసి ఆ రక్తంలో మిగిలింది చివరు అది ఇంద్రియం చేసి ఆ ఇంద్రియమే జీవకోటికి ఇతరమైంది. ఆ ఇంద్రియమే మన ఇంద్రియం. అందరి ఇంద్రియాలు పుట్టినోళ్ళే. స్త్రీ ఏంటంటే కడుపులో పడ్డాక పెంచడం ఆమెది ఏం బాధ్యత లేదు. మొగోడో ఆడపిల్లనో ఇచ్చేది వాడు మాత్రం మొగోడే. ఆడపిల్ల గంటో మగపిల్ల గంటో బాధ్యత లేదు ఆమె. ఇప్పుడు మన భూమి ఉన్నది, ఆ భూమిలో విత్తనాలు వేస్తాము, తెల్లజొన్నలు వేస్తామా తెల్లజొన్నలే పడతాయి, కుసుమలు వేస్తామా కుసుమలే పడతాయి, కందులు వేస్తామా కందులే పడతాయి. అలాగనే కానీ వాని యొక్క పాపమో పుణ్యమో వాంది. ఆడపిల్లనా మగపిల్లడు వాందేది. ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని కొడతారు, మొత్తం మళ్ళీ ఆడపిల్లలకి అన్నావు నాకు వద్దుపో అంటారు. అసలు నిన్ను వద్దుపో అంటుంది. నీవు మళ్ళీ ఆడపిల్లని ఇచ్చినావు, నీవు వద్దుపోరంటే అది పీడబాయ్. అట్లా కాకుండా మనం ఇప్పుడు ఆలస్యం చేసేది ఏంటంటే, మీరు ఎక్కడన్నా పోయి ఏమన్నా చేయండి, మనం ఎప్పుడైతే భగవంతుడికి మనం దూరమయ్యేది ఎవరంటే, గురువులకు దూరమయ్యేది ఎవరంటే అశ్రద్ధ గలవాడు, దళిద్రుడు. అశ్రద్ధ గలవాడే దళిద్రుడు. ఎందుకంటే మొట్టమొదట ఓపిక చాలా గొప్పది. ఓపిక పోయికుంటాం. నీ ఓపినాక చూడు, నీకేం తలుచుకుంటే అది అవుతావు. దేవుడు కావాలంటే దేవుడు అవుతావు, సావుకారు కావాలంటే సావుడు అవుతావు, ఇంకా ఏం కావాలంటే అది అవుతావు, పైలు మాట అంటే పైలు మాట అవుతావు, ఇంకా ఏం కావాలంటే అది అవుతావు. ఓపిక చాలా గొప్పది. ఓపిక. ఆ ఓపికలో ఉంటే ఏం పుట్టుకొస్తుంది అంటే, ఆ ఓపికను మనం ఏడ కోడుకుంటే అలా అవుతుంది. రాజకీయం కోడుకుంటే రాజకీయం పాలవుతుంది, గుండెగాల కోడుకుంటే గుండెగాల పాలవుతుంది. ఓపిక. ఇంకా ఏమేమి సంసారం గురించి ఓడుకుంటే సంసారం పాలవుతుంది. అదే భక్తికి ఓడుకుంటే భగవంతుని పాలవుతుంది. ఆ ఓపికలో ఏం పుట్టుకొస్తుందంటే, ఓపికను మనం తయారు చేయంగా శ్రద్ధ పుట్టుకొస్తుంది. మా గురువుగారు చెప్పింది, శ్రద్ధ పుట్టుకొస్తుంది. శ్రద్ధని కూడా పవర్ఫుల్గా, శ్రద్ధని కూడా పట్టుదలతో శ్రద్ధని పాటించాలి. అప్పుడు ఏ పని అయినా అవుతుంది.
అదే పని అదే శ్రద్ధని భగవంతుని వైపు మళ్ళితే అది భక్తి అవుతుంది. అదే ఒక శ్రద్ధని ప్రపంచానికి మలిపితే అది ధీరుడైపోతాడు, ఒక మనగాడైపోతాడు, ఒక ధనవంతుడు అయిపోతాడు, ఒక పైల్మాన్ అయిపోతాడు, వాడు అక్కడ వెళ్ళిపోతాడు. అదే శ్రద్ధ భగవంతుని ఉపయోగిస్తే అందులోకి వెళ్ళి భక్తి పుట్టుకొస్తుంది, ఓర్పులకి వెళ్ళి శ్రద్ధ పుట్టుకొస్తుంది, శ్రద్ధలకి వెళ్ళి భక్తి పుట్టుకొస్తుంది, ఒక దాంట్లో ఒకటి పుట్టుకొస్తుంది. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలలో పెరుగు పుట్టుకొస్తుంది, పెరుగులలో ఎన్నె పుట్టుకొస్తుంది, ఎన్నెలలో నెయ్యి పుట్టుకొస్తుంది, నెయ్యిలలో దీపం పుట్టుకొస్తుంది, దీపంలోకి వెళ్ళి ఎలుగు పుట్టుకొస్తుంది. చూడండి ఎలాగ వస్తుంది. ఇలాగ మలిపితే ఇక్కడ మలుతుంది, అలాగ మలితే అక్కడ పోతుంది. కాబట్టి మనం పాడు చేసుకుంటున్నాం, ప్రపంచం పాడు చేస్తున్నాం. ఈ ప్రపంచంలో నిజమేది లేదు, అంతా అబద్ధమే. ఎవడూ నిజం కాదు, ఎవడూ ఉండడు, ఏ రూపము ఉండదు, ఏ సింగారం ఉండదు, ఏ ఎత్తు ఉండదు, ఏ తగ్గు ఉండదు, ఏ ఎర్రది ఉండదు, ఏ నల్లది ఉండదు, అంత కథ. కాబట్టి తెలుసుకోండి, జ్ఞానము గురువు దగ్గర చాలా కీలకాలు ఉన్నాయి. మా దగ్గర అయితే ఉన్నాయి, ఎవరి దగ్గర ఏమున్నాయో తెలియదు. నీడలేని దేవుడు ఉన్నాడు, అది చూపిస్తాం. గగన స్వరూపుడు, అది చూపిస్తాం. విరాట్ స్వరూపుణ్ణి వాణ్ణి చూపిస్తాం. హిరణ్య గర్భుని వాణ్ణి చూపిస్తాం. మహావిరాటుని వాణ్ణి చూపిస్తాం. ఛాయపురుషుని వాణ్ణి చూపిస్తాం. కర్పూర దర్పణ భావన చూపిస్తాం. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. మొబ్బుటింట్లో చూడురా దగ్గున మండెరా. మొబ్బుటింట్లో ఇవన్నీ కూడా గురుకీలకాలు. మరి ఏమిటంటే ఇవి నిజమైన వస్తువులు, మీరు ఇవి తెలుసుకోవాలి. చేసుకోరి, పని వద్దంటలేము. ఇవి తెలుసుకొని చేసుకోరి, ఇవి తెలుసుకుంటే చేసుకోరి. మీకేం భయంగా, మీకేమైనా నష్టపడుతున్నాయే, మీ సంసారం జరుపుతున్నావే, మీ ఇళ్ళు జరుపుతున్నావే, మీ ఆరోగ్యం జరుపుతుంది. భక్తి అట్లా చేసేది కాదు, అన్నిటికీ మేలు చేసేది. భక్తి ఉండి ప్రపంచంలో బతుకు, భక్తి ఉండి బతుకు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే పక్కన పరమాత్ముడు వెలుగుతున్నాడు. ఇక్కడ మన భక్తులు 2-3 ఈ నెలలో, ఈ ఒక 5-6 నెలలలో చాలా వరకు పాత గురువు శిష్యులకు కూడా ఇదివరకు కూడా ఇంకా కొన్ని పత్తలేవు. ఇప్పుడు వాళ్ళు మన భక్తులు ఎంబడబడి కొన్ని చూస్తున్నారు, కొన్ని తెలుసుకుంటున్నారు. మీరు పక్కా ఏంటంటే తప్పకుండా పరమాత్మ జాడ తెలుసుకోండి. డబ్బు సంపాదించుకోరి, బంగారు సంపాదించుకోరి, ఇండ్లు కట్టుకోరి, పిల్లలు చదువుకోరి, దానం చేయరి, ధర్మం చేయరి. ఇదంతా భగవంతుడు తప్పు పట్టలేడు. నన్ను తెలుసుకోరా నాయన, నీ పక్కలో ఉన్న నన్ను తెలుసుకోరా నాయన, నీలోనే ఉన్న నన్ను తెలుసుకోరా నాయన. రకరకాలుగా గురువులు చెప్తున్నారు. ఇది కానీ తెలుసుకోకపోతే మనం ఏం చేయలేము. మేము చెప్పకాడికి చెప్పి ఒకటి పెడతాం. ఎవరైతే ఆకలైన వచ్చినోడికి అన్నం పెడతాం, ఆకలి కాని వాడికి మనం ఏం పెడతాం చెప్పుదునా? ఒక ఆవుకేమో ఆ ఆవుకు పాలు లేవు, దూడ అంటుపెట్టింది, దానికి ఆకలి మంట. ఆ ఒట్టి సన్న బీగుతున్నాయి, పాలు రావు. ఒక ఆవుకేమో పాలు మస్తున్నాయి, కడివేడు పాలు ఉన్నాయి. కానీ ఆ దూడ ఎట్లుందంటే దానికి రోగం వచ్చింది. అది నోట్లే సన్నుకు వస్తే కూడా ఉదుపుతలేదు. అంటే దీనికి ఏమో రోగం, పాల రోగం వచ్చింది, దానికేమో పాలు గతి లేవు. అంటే చాలామంది దగ్గర బోధ లేదు. గురువుల దగ్గర ఏదో ఒక మంత్రం ఇచ్చి బోధ అంటారు, ఏదో నీతిశాస్త్రాలు చెప్పి బోధ అంటారు, లేకపోతే ఏదో కథ చెప్పి బోధ అంటారు, లేకపోతే ఏమైనా శాస్త్రాలు చెప్పి బోధ అంటారు. అంతవరకు మేము మగ్గి ఇంతవరకు సరిపెట్టి వాళ్ళు చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారు. కాదు, అట్లా కాదు. చాలా లోతులో ఉంది, చాలా లోతులో ఉంది. మీరు శ్రద్ధ లేకపోతే నేనేం చేయలేను, మీరు తెలుసుకోకపోతే నేనేం చేయలేను, నాతో ఉండి కూడా ఫలం లేదు. మీరు అడగకపోతే నేనేం చేయలేను. మీకు ఒక వాతం అంటుకున్నది, ఆ వాతం సచ్చినడు వాడు. నీవు ఎన్ని కథలు చెప్పినడు వాడు. ఆ వాతం ఏంది? సంసార వాతం, దళిద్రవాతం. నిన్ను పాడు చేసింది. ఇట్లా ఎన్నోసార్లు పాడు చేసింది. ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు మానవ జన్మ ఎత్తినావు. మళ్ళీ సంసారాలు మునిగి చచ్చిపోయి అక్కడే పోయినావు, మళ్ళీ ఇక్కడ రాలేదు. కాబట్టి మా శిష్యుల కాడికి నేను జాగ్రత్త చెప్తున్నా, మీరు మందమతులు కావద్దు.
సోమరిపోతులు కావద్దు. నా దగ్గరే పూర ఉండవద్దు. నా దగ్గర ఉండేది కూడా ధర్మం కాదు. నీకు పిల్లలు ఉన్నారు, నీకు సంబంధం ఉన్నది, నీకు సంసారం ఉంది, నీకు పొట్ట ఉంది. నా దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది? నా హై స్కూల్కి వచ్చినప్పుడే నేర్చుకొని పో. నా కాడ ఉండవద్దు. కానీ ఇది నిజమైన ధర్మం. అన్నీ చేసుకో, కూలి పని చేసుకో, రాజుగా ఎన్నెన్నది ఏమన్నది. కానీ నీవు మాత్రం రోజు ఒకటి నేర్చుకో. గురువు దగ్గర ఒక్కటే రోజు ఒకటి. నీకు ధన్యుడు అయిపోతావు, జ్ఞానం అయిపోతావు. నీ ధనము గినం ఈ ఆశలు నీకేం అడ్డం రావు. ఉన్నన్ని రోజులు ఉంటాయి. పోయిన రోజు నీవు అనామతు కుమ్మరి పురుగులాగా దాటి వెళ్ళిపోతావు. మన దత్తాత్రేయుడు చాలా చెప్పిండు. మనసు ప్రపంచం మాయ నుండి దారిపోయే మార్గాలన్నీ చెప్పిండు. ఏమేం మార్గాలు చెప్పిండు? కుమ్మర పురుగుని చూసిండ్రో లేరు, బురదలు ఉంటుంది. బురదలు ఉండి మళ్ళీ పైకి వస్తాయి. పైకి వచ్చి మళ్ళీ బురదలు పోతాయి. అది ఏముంటుందంటే ఒక్క గింత దానికి శనుకు కూడా అంటారు, ఇంత మైలి అంటారు. ఆ పురుగు కుమ్మర పురుగుని చూడండి. అలాగే మీ ఒక భక్తి భావన ఉంటే, గురువు మీద ప్రేమ ఉంటే, భగవంతుని మీద మార్గం తెలుసుకొని ఉంటే నీకు మైలి అంటుంది ప్రపంచం. అది అంతా ఉడుకో, మాకేం సంబంధం లేదు. ఇంకా ఏం చెప్పిండు? చింతపండు గింజ, ఆ చింతపండు బురద వండుకోకు, దాన్ని ఒలిసి చూడండి. ఆ చింతపండు గింత మైల లేకుంటుంది. అలాగని మనం అలాగే ఉండాలి. ప్రపంచంలో ఉండాలి. ప్రపంచాన్ని వేసి వెళ్ళబోతాం. ప్రపంచంలో ఉండాలి, ప్రపంచంలో బతకాలి. ప్రపంచం కంట రాదు. నీవు వంట చేసుకోయా, నిప్పు చేసి వంట చేసుకో, కానీ అంటకుండా వంట చేసుకో. అన్నం వండుకో, కూరగాయలు వండుకో, పాలు కాపుకో, ఇంకేమేమి చేసుకో, ఇనుము కరగబెట్టుకో, బంగారు కరగబెట్టుకో. కానీ నీవు చేయి పెట్టి కరగబెట్టవద్దు. దానికి అంటకుండా పని అన్నీ చేసుకో. మళ్ళీ ఆరిపోయి అంటే ఈ యొక్క ప్రపంచాన్ని ఇలాగ మనం ఆ అగ్ని ఇలాగ ఓడుకుంటాం, అలాగ ఓడుకొని మనం అలా దారికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎందుకంటే నిన్నవారు వండుకోకు, పండుకున్నవారు పండుకోకు. ఏమంటావు? పండుకున్న వాళ్ళు ఏమో పాములు అవుతారు, కూరుకున్న వాళ్ళు ఏమో కప్పలు అవుతారు. దానికి మరి ఏమో చెప్పలేము. మరి మీ ఇష్టం. కూర్చే కూరుకురి, మళ్ళా జన్మలో కప్పలు అవుతారు. పండుకుంటే పండుకురి, మళ్ళా జన్మలో పాములు అవుతారు. లెక్క ఉంది కదా. అయితే ఎవరి శ్రద్ధ వాళ్ళకే, పట్టు వాళ్ళకే బలం, వాళ్ళే దైవం. దైవాన్ని పట్టుకున్నోడే దైవం, గురువుని పట్టుకున్నోడే గురువు. ఏమయ్యా? గురువుని పట్టుకున్నోడే గురువు. ఏం చేస్తావు? పెద్ద మనిషి అయినావు, సంసారం అంతా పిల్లలకు పంచిపెట్టినావు, నీవు నిలబడని కూడా జాగలేదు. చిన్నది ఒక రూమ్ ఇస్తారు, నీకు ఇంకో బుద్ధి రాలేదా? ఇటువంటి గతి నాకు అయిపోతుంది కదా. ఈ ఎల్లంతా నాదే ఉండే, ఇప్పుడు ఈ ఇంట్లో నాకు ఒక అడుగు కూడా పెట్టలేరు కదా. ఇంకా నీకు బుద్ధి రాలేదా? అక్కడ ఏం చెప్తాడు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజయోగంలో ఉండాలి సంసారంలో, 20 ఏళ్ళు వనప్రస్థూనం ఉండాలి. ఆ తర్వాత నువ్వు సన్యాసికి చేరుతావా, హంసకు చేరుతావా, దిగంబర్లకు, అది 4 భాగాలు ఉంటాయి. ఎడ సన్యాసికి చేరుతావా, హంసకు చేరుతావా, దిగంబర్కు చేరుతావా, అవధూతకు చేరు. ఏ మార్గం పోతావు ఆ మార్గం. అన్ని పెద్ద పెద్దవే. దిగంబర్ అంటే చాలా పెద్దది, అవధూత కూడా చాలా పెద్దది, హంస అంటే కూడా అది కూడా సాధన. లేకుంటే సన్యాసము అంటే, సన్యాసం అంటే ఏంది? నీ ఇంద్రియాలని అన్నీ త్యాగం చేసిన వాడే సన్యాసి. నీవు బట్టలు ఇచ్చినా కాదు, నీవు గడ్డం ఇస్తే కాదు, నీవు లెక్క ఇవన్నీ కాదు, నీ ఊరిసిపోయినా కాదు. నీ లోపల ఉన్న ఆ గుణాలు, నేను చార తాగేది, కారు తినేది, మాంసం తినేది, కళ్ళు తాగేది, ఇటువంటివి త్యాగం చేస్తేనే సన్యాసి. ఇంత అన్నం తిని బతుక అంతే. ఇటువంటి త్యాగం చేసినాడే సన్యాసి. సన్యాసి అంటే నిజమైన సన్యాసి. అన్ని తినుకుంటే నీవు సన్యాసి. ఏముంది సన్యాసి? బట్టలు ఇడిచే సన్యాసి, అడిగి పోతే సన్యాసి. మేకలు పోవా అడవికి? అడవికి పోవా మేకలు? మనిషే పోతాడా? బట్టలు ఇడిసేటంటే గొర్రెలు మేకలు బట్టలు కట్టుకుంటున్నాయి. అదంతా కుదరది. నీ లోపల ఉన్న దుర్గుణాన్ని, దుర్బుద్ధిని, దురాచారాన్ని మట్టుపెట్టు. ఏ దేవుడు అని చెప్తారు నీవు సన్యాసి అని. మనగాడవని ఎవరైనా చెప్తారు, త్యాగివని చెప్తారు, వైరాగ్యమని చెప్తారు, భాగ్యమని చెప్తారు, మరి ధర్మాత్ముడు అని చెప్తారు, జ్ఞానివని చెప్తారు,
సత్యమంతుడు అని చెప్తాడు. ఏమంటావు? ప్రశాంతుడవని కూడా చెప్తాడు. ఇవి త్యాగం మనలో నీలో కూడా ఇది ముళ్ళు తీసేసుకో, నీ కాలు నొప్పిపోతుంది, నీ కాలు మంచిగా ఉంటుంది. నీ ముళ్ళు అడ్డు పెట్టుకొని నువ్వు ఏమి చేయలేకపోతావు, కాలు నరుకుతారు. ఏమనుకున్నావు? ఎవరి కాలు నరుకుతారు? నీ గుచ్చుకున్న ముళ్ళు నీకే నరుకుతారు, నీవే కుంటుకుంటూ నడుస్తావు. అలాగనే మీరు చేసే అలవాట్లు పొరపోట్లు అవన్నీ నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ అవసరాన్ని పాడు చేస్తుంది, నీ రూపాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మన ఒడ్డు మీద ఎలాగనో ఒక తాడు మీద మేకపోతే ఎలాగపోతుందో అలాగ మనం జీవించిపోవాలి ప్రపంచంలో. కానీ నేను తినాలంటే అంతా ఉన్నది, అన్నీ ఏం పోయిందని తినవచ్చు. కానీ అది ఏమి తెలుసుకున్నానో మీకు ఎరకలేదు, నేను ఎందుకుంటున్నానో ఇలాగా నేను ఎరకలేదు. నేను సంసారం చేస్తున్నా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉండి కూడా నేను ఒక మూలకున్నా, అన్నీ ఉండి కూడా ఒక మూలకున్నా. నాకున్నారు, మీకున్నట్లే. నాకు పిల్లలు ఉన్నారు, నాకు కష్టం ఉంది, నాకు రోగం ఉంది, నాకు నొప్పి ఉంది. మీరు అన్నీ ఉన్నాక కూడా నేను ఒక మూలకు కూర్చున్నా. మీరు ఎందుకు పోయి సముద్రాలను పడుతున్నారు? పోయి దుంకుతారు ఎందుకు? అంత సుఖం ఉంది. అది బగ మనుతుంటే ఎట్లా కనపడుతుంది? అలా పురుగులు అవేమో లైట్కు ఏమనుకున్నాయంట, మొత్తం లైట్ ఏం పండు వచ్చిందని తింటా ఉన్నారు, తిన్నకపోయినాయి. అది సగకు పటపట మారిపోతున్నాయి. మీరు కూడా ఆ సుఖానికి పోయి ఆ పురుగులాక్కనే మారిపోతారు. ఒక్కటే కాదు, ఈ శరీరమే కాదు, లోపల శరీరం కూడా, మళ్ళది కాకుండా ఇంకో శరీరం కూడా. అదంతే ఇవన్నీ కూడా దుర్వ్యసనాల పాలైన 3 శరీరం వాళ్ళకు దుర్వ్యసనమే ఉంటుంది. ఆ దుర్వ్యసనం కోసము ఆ లోపల శరీరం, ఆ శరీరం, ఈ శరీరం అంతా ముద్దగట్టుకొని పోయినాయి. పై శరీరం శుద్ధి అయిందనుకో, సూక్ష్మ శరీరం శుద్ధి అవుతుంది, సూక్ష్మ శరీరం శుద్ధి అయిందనుకో, కారణ శరీరం శుద్ధి అవుతుంది, కారణ శరీరం శుద్ధి అయిందనుకో, మహాకారణ శరీరం శుద్ధి అవుతుంది. మహాకారణ శరీరం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అంతఃకారణం శుద్ధి అవుతుంది. మనందరికీ అంతఃకారణమే ఆధారం. అందరికీ, సర్వజీవులకు, దోమకు, చీమకు, కుక్కలకు, నక్కలకు, ప్రాణులకు, కోటికి, దేవతలకు, రాక్షసులకు అందరికీ కూడా అంతఃకారణమే కారణం. అంతఃకారణం లేకపోతే అది ఉండి లేదనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం తెలుసుకోవాలి గురువు దగ్గర? ఆరోగ్యం సౌభాగ్యం అంటే ఈ ఆరోగ్యం కాదు. మనం పోతూ త్యాగం చేస్తుంటే, ఆ పోతు ధ్యానం చేస్తుంటే, పోతు జపం చేస్తుంటే, పోతు పురాణాలు చదువుతుంటే ఆ మనిషి ఏమైపోతాడంటే ఇవన్నీ విడిచిపెట్టిపోతాడు. ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. ఆయన ఒక్కడు ఎవరు చెప్పు? ఈ శరీరాలు 4 శరీరాలు ఎక్కడ ఊసిపోతాయి, అంతఃకరణం పోతుంది. సాక్షాత్ పరమాత్మ స్వరూపం అది ఆ అంతఃకరణం. ఇవన్నీ ఏవైతే గుమ్ముడు ఉన్నాయి, ఇవి పట్టుకున్నవి, ఏమిడిపోయినవి పోయినవో అంతఃకరణం పరమాత్మ స్వరూపుడు. ఆ అంతఃకరణమే పోతుంది. అతనికి ఏది లేదు, కష్టం లేదు, నష్టం లేదు, రూపం లేదు, నామం లేదు, ఆయనకి దయ్యం లేదు, భూతం లేదు, ఒక చోటు కాదు, ఇంకొక చోటు కాదు, అలాగే ఉంటుంది అంతఃకరణం. అంతఃకరణం ఆత్మరాముడు. అయ్యా చాలా లోతుకి దిగిపోవాలి మనం, మన లోపలికి, బయటికి కాదు. అది సముద్రం కాదు, ఓ బాయి కాదు, మన లోపలికే లోతుకు దిగి ఆలోచించి ఇంకా లోతుకు అది ఏమేమి చూస్తుంది, ఏమేమి కనపడుతుంది, ఏమేమి ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలి. బయటికి పోవద్దు. బయటికి పోయినప్పుడల్లా కష్టాలు. ఇంకా లోపలికి పో. పని ఉన్నప్పుడు ఏమైందంటే, జ్ఞానేశ్వరి గీత చదివి నేను, ఆ కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు జ్ఞానేశ్వరి, అయ్యా బుద్ధిమంతుడు అంటే ప్రపంచంలో మంచివాడు ఏం చేస్తాడంటే, ఎక్కడ కష్టం లేనప్పుడు, ఎవరు దుర్మార్గం లేనప్పుడు ఆ తాంబెలు ఏం చేస్తుందంటే 4 చేతులు బయట పెట్టి అది ఏది తినాలో తినేస్తుంది. మళ్ళీ ఎవరైనా వచ్చిందనుకో ఆ 4 కాళ్ళు లోపలికి పోసుకుంటాయి, కడుపు కింద. మనం కూడా అలాగే జీవించాలి. అంతా నాజాను కాదు. ప్రమాదమైన లోకం ఇది, మహాప్రళయం ఇది, మహాప్రమాదం. ఇది చూస్తున్నారు కదా, మనం కొట్టినందుకు కాదు, తిట్టినందుకు కాదు, గొంతు పిసికినందుకు కాదు, బాంబులు వేసినందుకు కాదు. కుంభమేళం, ప్రళయం, భూమి ధ్వంసం అయిపోయింది, భూకంపం వచ్చి భూమి ధ్వంసం అయిపోయింది. అది ఎవరు పట్టుకోవాలి? అది ఎవరు నేరం అనాలి? ఎవరిని పట్టుకోలే, యాదేహమ్మని పట్టుకుంటావు. ఎక్కడ పడితే అక్కడ కథ
దానికి నేరం లేదు, ఏం లేదు. పోనీ జలప్రలయం అయింది, ఆ జలప్రలయము భూమి నొక్కొని పోయింది. అక్కడ ఎవడు పట్టుకుంటాడు, ఎవడు ఏం చేస్తాడు. కానీ ఇటువంటివి కూడా వస్తాయి. మన ఇవన్నీ కూడా ఈ లోకమే ప్రళయం. ఇప్పుడు ఏం ప్రళయం? ఆకాశ ప్రళయం, వాయు ప్రళయం, అగ్ని ప్రళయం, జలా ప్రళయం, భూ ప్రళయం. పంచ ప్రళయాలు ఇవి. పంచ ప్రళయాలు, 5 పంచభూతాల ప్రళయాలు ఎప్పుడు జరుగుతుంటాయి, మామూలుగా కాదు. ఇవి ఎప్పుడు జరుగుతుంటాయి. మనల్ని అందరినీ భూమిలో కలిపేస్తుంది, నీళ్ళలో కలిపేస్తుంది, గాలిలో కలిపేస్తుంది, ఆకాశంలో కలిసిపోతాం. కాకుండా మనం ఏదో ఒక ఇల్లును చూసుకొని, ఈ ఊరు చూసుకొని, ఈ భూమిని చూసుకొని, ఈ తమ్ముళ్ళు అండ్లని కొడుకులను చూసుకొని నాది ఇంత మనగాడు అనుకునే నాయనా, నీ లోపలికి ఒక ముసలి వస్తుంది. నీవు మనగాడు ఏం బయట ఉన్నా కానీ లోపల ముసలి ఉంది ఒకటి. ఆ ముసలి అంది ఏంది? ముసలితానం. అది వచ్చినాక ఇంకేం చేస్తావు? అంత కంగాలైపోయింది. ముసలి వచ్చినాక అంత కంగాల నమిలేసింది. అంత ముఖం బాగాలేదు, కాళ్ళు బాగాలేదు, చేతులు బాగాలేవు, నడుము బాగాలేదు, అంత పనికి రాకుండా పోయింది. కానీ ఇది ఒక్కటి తెలుసుకోండి, గురువుని పట్టక రాదు, పట్టి వదలక రాదు. ఎందుకు వదులుతావయ్యా? ఇంకేం పని ఉంది? పిల్లలు పెద్దగా చేసినావు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చినావు, మరి ఇంకా ఏముందే పని నీకు పోనీకే? ఇంకేం కది? ఏం కావాలేంది అని నీ దారిని చూసుకోవద్దు. దగ్గర వచ్చే కదా దారి, దూరం చాలా దూరం లేదు కదా, ఇవంతా తయారు చేసుకోవద్దు. ఊరికి పోయేటప్పుడు సామాను చదవద్దు. ఇంకా అదే చదువుతున్నావు, ఇంకా అదే చదువుతున్నావు, వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చున్నావు. ఇక నీదేం లేదా? నీవు చెప్పుకునేది లేదా? నీవు చేసుకునేది లేదా? నీ పాపం అంతా హరించుకునేదానికి వీలు లేదా? అట్లే పాపం పెట్టుకొని ఇంకా అది చేసుకుంటూ కూర్చున్నావు. కాదు, తప్పకుండా ఎవరు వాటికి వాళ్ళు యోగం చేసుకొని, ఎవరు వాటికి భక్తి చేసుకొని, గురువుని ఏ కాలంకైనా ఇవ్వద్దు. గురువు లేకుండా ప్రాణి ఇడవరాదు. అది పెద్ద పనికిరాని, అది ఒక జంతువు. గురువు లేకుండా సచ్చింది ఒక జంతువు. గురువుతోన ఎవడైతే ఉపదేశించుకొని లాస్ట్కు ఉపదేశించుకొని సచ్చినా కూడా మన ధీరుడు వాడే, ఘనుడు వాడే, భగవంతుడు వాడే, భక్తుడు వాడే. అది మామూలు కాదు. ఇప్పుడు అది వచ్చి చూడండి, ఒక చిన్నదే శినుకు వచ్చి చల్ల శినుకు వచ్చి పాలల్లో పడ్డది. ఇంతే చూసుకోండి, చల్ల శినుకు వచ్చి పాలల్లో పడ్డది. మళ్ళీ పాలు ఏమైపోయింది? పెరుగైపోయింది. మారిపోయిందా లేదా? మీ భావన అలాగే మారిపోతుంది. మీ లోపల ఎప్పుడైతే గురుమంత్రం పడ్డదంటే నీ భావన మారిపోతుంది. మీకు తెలియదు. సాక్షాత్ పరబ్రహ్మను కూడా చూపిస్తుంది, జగన్జ్యోతిని చూపిస్తుంది. ఉపదేశం ఇచ్చిన రోజే జగన్జ్యోతి చూసినాక నీకు జన్మ ఎట్లా వస్తుంది? కర్మ ఉంటుంది కానీ జన్మ రాదు. కర్మ ఉంటుంది అంటే చేసిన పాపాలు ఉంటాయి, కానీ నీవు మళ్ళీ జన్మెత్తడానికి వీలు లేదు. భగవంతుని సాక్షాత్కారం చేస్తుంది, జ్యోతిని చూపిస్తుంది, ఉపదేశం ఇస్తుంది. ఉపదేశం శరీరంతో పారిపోయా, జ్యోతిని నీవు కనిపెడుతుంది. భగవంతుడు నీవు, అదే భగవంతుడు, నీవే అది, అదే నీవే అది. ఇంకా వేరేవాడు కాదు, అదే నీవే అది. అదే ప్రపంచమంతా తిరిగింది కూడా అది. ఇంకా నీకు బుద్ధి లేదు, ఇంకా తిరగాలనుకున్నావు. ఏముంది? పాలమూరికి పోవాలనుకున్నావు. ఏముంది? పాలమూరికి పోయి గద్దిందామా, గజ్జూతామా, గా బిల్డింగ్ హరినియమ బిల్డింగ్ నీకు ఎరకలేదా? ఇటుకతోనే కట్టిన బిల్డింగు, సిమెంట్తోనే కట్టిన బిల్డింగ్. ఆ బిల్డింగ్ కూడా మనుషులు ఎవరెవరు ఉన్నారేమో, ఎవరు ఉన్నాడు? కాళ్ళు ఉన్నాడు, చేతులు ఉన్నాడు, ఆకలి ఉన్నాడు, దప్పికున్నాడు, రోగం ఉన్నాడు ఉన్నాడు. ఆడ ఇంకో ఎవరు ఉన్నాడు? ఆడే ఉన్నాడు. ఎవరు చూడకపోయినా గంతి, ఎవరు చూడకపోయినా గంతి. మళ్ళీ ఈ నెల చూసినాడు, మళ్ళీ నెలలో ముసలోడు అయిపోయాడు, పనికి రాకుండా అయిపోయాడు. ఏమైందంటే నాకు జ్వరం వచ్చి నేను అంతా ఏమి పనికి రాకుండా అయిపోయా కదా. కానీ ఇది అనాది రూపం, ఇది ప్రపంచం అనాది రూపము. దీన్ని ఆశ పెట్టుకోవద్దురి. దీని లోపల సుఖపడతాడు అనుకోవద్దు. ఇంకా ఏమో సమాధానం చేసుకొని ఇంకేమో తినాలనుకోవద్దు. ఇప్పుడు తింటున్నవి అదొకటి, ఇంకా పైసలు బాగా చేసుకొని ఇంకా తినాలనుకోవడం, ఇంకా రోగములు వస్తాయి. ఇంకా తింటే ఇంకా రోగములు వస్తాయి. తోడెం తింటే తోడెం రోగాలు వస్తాయి. బాగా గట్టిగా చెప్పుకోరు, తినండి. కానీ ఎలాగ తినాలి? అంటున్నట్లు తినాలి, తిననట్లు తినాలి. మీకు ఆవుస పెరగకపోతే కదా నేను చెప్పిన మా లెక్క మీద నడిస్తే రోగం కూడా రాదు. సగం నిద్ర, సగం ఆకలి ఉండగానే బంద్ చేయాలి, సగం దూపు ఉండగానే నీళ్ళు బంద్ చేయాలి. నీకు రోగం వస్తాను అన్నాడు, నీకు ముసలితనం వస్తాను అన్నాడు. ఇప్పుడు నేను ఎందుకని నేను అప్పుడు ఈ యోగం నేను నేర్వలేదు. అప్పుడు కొంచెం ముసలిలోనే, ఇంకా పూర్వం ముసలిలో అయితే ఈ యోగం నేర్చిన వాళ్ళు ముసలిలే గారు.
వాళ్ళకి సాగు కూడా రాదు. ఇంకా కొన్ని రోజులు సాగు కూడా రాదు. నేను బాగా పెద్ద పెద్దగా చెప్తున్నా, మీరు వేసుకుంటే ఉన్నది. చేరుకుని పోతే మీకు ఈ పొద్దు ఏం చేశారు, వచ్చిండ్రు, గురువుని చూసిండ్రు, పూజ చేసిండ్రు, ఓ ఏమంది అన్నారు. అంటే ఉంటే పరా మా ఇంటికాడ పని ఉంది అని ఒకడు. ఏం పని ఉంది? అదే పెళ్ళం, అదే పిల్లలు, అవే కుండలు, అవే తలుపు, అదే ఇల్లు, అదే ఊరు. నువ్వు ఎక్కడైతే కొత్తది ఏది లేదు. ఈడ ఇడిచిపెట్టిపోయింది కదా, కాకపోతే ఏమీ లేదు, అదే ఉంది. ఏమా కొత్తది ఉంది ఏమన్నా? మళ్ళీ చూడటమంటుంది. కుక్క ఏం చేస్తుందంటే బొక్కను కొరుకుతుంది. ఇప్పుడు మనం సంసారం అని బొక్క, ఈ ఇల్లు బొక్క. ఇప్పుడు నేను కూడా ఏమన్నా అన్నట్లేండి, నీవు అయ్యా అల్లు ఇప్పుడు ఇల్లు బావా ఇల్లు అంటే అది వర్షాకాలం వచ్చే నాకు అసలు ఇంటికి కూడా పోతుంది. ఈడైతే ఉంటుంది, లేకుంటే ఎక్కడైనా పోతే ఈడ ఉంటా. అంటే ఇది నాకు వనవాశ్రమం వచ్చింది. వనాశ్రమం ఇది. వనాశ్రమం అంటే మన 20-25 ఏళ్ళు వనాశ్రమంలో ఉండాలి. ఇక్కడ కాలం గడుపుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. ఊక ఉండొద్దు, నువ్వెక్కడున్నా ఊక ఉండొద్దు. రాజయోగంలో ఉన్నా ఊకుండరాడు. గురువుని అనుసరించే ఉన్న గురువు దగ్గర ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి. రాజయోగంలో ఉండ, సన్యాసిలో ఉండ, ఏడ ఉన్న గురువుని మాత్రం ఉండదు. నీ గురువు చెప్పింది ఏందో దాన్ని బాగా పత్యం చేయి. ఆ రోగం అదే కుదురుతుంది. ప్రపంచిక రోగము, జనన రోగం అదే కుదురుతుంది. పత్యం బాగా చేయి. ఏమైందంటే కనకప్ప ప్రాణం పోయేటప్పుడు చూడండి, అంత్యకాలం, అవస్థ కాలం, అది దిక్కులేని కాలం. కాళ్ళ మీద చేయి పెట్టి ప్రాణం ఇచ్చిండు. ఒకటి ఇట్లా చదువుకున్నాడు, విడిచిపెట్టాడు. అది మహాపుణ్యం, చిన్నది కాదు. అది ప్రాణం ఈ శరీరం పోయింది కానీ మళ్ళీ శరీరం చాలా పవర్ఫుల్, ఒరిజినల్. అది ముట్టుకున్నాను. మరి ఇంకెవరంటే చంద్రప్ప లోపలికి దుబ్బకపోతుంటే నేను మంత్రం మర్చిపోయినా అన్నాడు. ఫోన్ చేసి చెప్పిన, ఆ మంత్రం చెప్పిన, పోయిండు, లోపలికి పోయిండు. ఒక 5 నిమిషాల్లో చచ్చిపోయిండు. చూడండి ఒక్కొక్కరు అంత్యకాలాలు ఎట్లుంటాయి. ఇది ఎక్కడ ఉన్నాం మనము, ఏం పని చేస్తున్నాము, మనం ఏ దేశంలో ఉన్నాము, ఏ లోకంలో ఉన్నాము, అసలు వీళ్ళంతా ఎవరు, ఈ కొడుకులు ఎవరు, ఈ ఊరు ఎవరు, ఈ దేశం ఎవరిది, మన బొక్కలు ఎవరివి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎవరు తయారు చేసిరి, మా ముక్కు ఎక్కడిది, మన కాలు ఎక్కడిది, మెదడు ఎక్కడి, ఇవన్నీ ఎవరు చేసిండ్రు? పరాయి వస్తువులు మొత్తం ఇవన్నీ. మన జీవితమే పరాయి వస్తువు. ఈ పరాయి స్వతంత్ర వస్తువు స్వధర్మచరణం. పరమాత్ముడు అంటాడు, ఆయన చెప్పినట్లు మనం నడుచుకుందాం. స్వధర్మచరణం మోక్షం ఇస్తుంది, పరధర్మచరణం నరకం ఇస్తుంది అని చెప్పేసిండు. పరధర్మం అంటే ఏంది? పరధర్మం అంటే పరమాత్ముడికి వస్తుంది, అట్లా కాదు. పరధర్మం అంటే నీ లోపటి నుండి బయటకు పోయింది పరధర్మం. నేను నిలిచి బయటకు పోతుంది చూడు, అది పరధర్మం. నీ లోపల ఆలోచించి నీ లోపల నీవు తెలుసుకుంటే ఇది స్వధర్మం. ఇది స్వధర్మం మోక్షం ఇస్తుంది, సుఖం ఇస్తుంది, ధన్యత్వం ఇస్తుంది. నీవు జన్మజన్మను కూడా నీకు మా మోక్ష మోహం వస్తుంది. ఈ ప్రపంచం ఎంత అని చేయది, అది అంతే, అది కాదు. సద్గురు మహారాజ్కి జై. మనం అందరం ఇలా చెప్పుకున్నాం. నేనే కాదు చెప్పేది, మీరు కూడా నాకు చెప్తారు, నేను చెప్తా, ఒకరికొకరు చెప్పుకొని మనం తప్పకుండా మనము పొయ్యే లోకానికే పోదాము. ఆ లోకాన్ని నేను చూపిస్తా, మీకు చూపిస్తా, చూసుకొని మీరు నాకు తీరలేదు అంటే ఏమి తీరలేదు, ఏముండదు ఆడ, తీరంది ఏమున్నది, తీరేది ఏంది, ఏమి తీరుతుంది? గురువు దగ్గరికి రానికి కూడా తీరదే, వచ్చి తెలుసుకోవద్దు, దారి తెలుసుకోవద్దు. సద్గురు మహారాజ్కి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గురుభక్తులారా భక్తి తీసుకున్నందుకు మోక్షం కాదు, మీకు ధనం కూడా మంచిగా వస్తుంది. గురువుని ఎదుర్కొంటూ ఉంటే మీకు ధనం కూడా మంచి ధనం వస్తుంది, కెడగాలి ధనం రాదు. మీకు ఆరోగ్యం కూడా ఎక్కువ పెరుగుతుంది, మీ పిల్లలు మంచి వాళ్ళు పుడతారు, మీ పక్కన ఉన్న వాళ్ళు బాగుంటారు, మీ ఊరు బాగుంటుంది, మీ దేశం బాగుంటుంది. గురువుని విడిచిపెట్టి పోరాదు, గురువు మాట జమరాటరాదు. ఆ శిష్యుడు ఉన్నంతే పోయినాడు. గురువు చెప్పిన మాట వినకపోతే, గురువు చెప్పకుండా పోతే అది ఎంత నేరమో అది చెప్పటానికి వీల్లేదు. మీరు ఇవన్నీ నేర్చుకోవాలి, ఎలాగ చేయాలి, ఎలాగా. మరి నేను లేనప్పుడు ఎట్లా చేస్తారు చెప్పు? ఊరుకోవడం పెద్ద మనిషి కావాలి కదా. ఇది గంగజ్యోతి ఆరతి. ఇది గంగజ్యోతి శాంతి ఎక్కువ ఉంటుంది. గొంగల నీళ్ళ జ్యోతి ఆడతారు కదా, కాశీలో కూడా అదే. అది అయిపోయాయి.
పెద్దగా ఉంది చిరగాలి నీళ్ళు రైట్ సద్గురు మహారాజ్కి తీసుకోరు అప్పుడు తీసుకోరు అన్నీ తీసుకోరు మనం ఈ పొద్దు మజంగా ఉందాం ఈ పొద్దు ఏం లేదు ఉట్టిదే మళ్ళా సద్గురు మహారాజ్కి మంగళారతి మగనుగురుడి శ్రీరామ పాద మంగళారతి మగనుగురుడి అందరూ ఒకసారి మంగళారతి మగనుగురుడి శ్రీరామ పాద మంగళారతి మగనుగురుడి మంగళారతి మగనుడి మంగళారతి మగనుడి ఆత్మలో పరమాత్మ పాద మంగళారతి మగనుడి శ్రీరామ పాద మంగళారతి మగనుడి అంగమానులందరూ వచ్చే సంగమున తానాలు చేసి భంగ మౌళికి మంగళారతులు ఇవ్వవలనే మంగళారతి మూడు లోకము వేకమాయను ముద్ర వేదను రామపాదం ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారికి మంగళారతి 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 మగనుడి శ్రీరామ పాద మంగళారతి మగనుడి భూమండల సూర్యమండల చంద్రమండల ధూమ్రమండల మండలమౌతాలయున్నాది నారాయణ స్వామికి మంగళారతి కూడియడు మన వెలుగుతున్న సూర్య చంద్రులు వేకమాయను ఆకాశంబు ఆత్మరాముల ఫలములకే ఏడ పింగళ నట్ట నడుమ వరముల శ్రీరామ పాదం భానుకోటి తేజమయ్యి వెలుగుతున్నది రామ పాదం మంగళారతి దండిగా మన్నేము కొండ దత్తరాముల మంగళారతి మంగళారతి పరమహంస రామగురుని పాదములకే మంగళారతి ధరణిలో బండారు పల్లి దత్త వైకుంఠపురమునందు వసుదలో మరి కెల్లుపురము రామకే
కృష్ణ గురుని మాట మంగళారతి ఓం మంగళం ఓంకార మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నామాని వక్రతుండ మంగళం ఓం నామాని వక్రతుండ మంగళం నా మంగళం నాకార మంగళం మంగళం నాదు బిందు కాళాతీత బ్రహ్మ మంగళం మంగళం మా మంగళం మాకార మంగళం మంగళం మాధవునికి శరణు శరణు సర్వ మంగళం మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం మంగళం సిద్ధ బుద్ధి నిర్వికార శివ మంగళం మంగళం వా మంగళం వాకార మంగళం మంగళం వావేదం రేఖ జీవ సర్వ మంగళం మంగళం యా మంగళం యాకార మంగళం మంగళం యాదగిరి పరంజ్యోతి సర్వ మంగళము మంగళం రా మంగళం రాకార మంగళం మంగళం రాజయోగి రామచంద్ర సర్వ మంగళం మంగళం మా మంగళం భక్తబైలు మంగళం మంగళం భద్రగిరి రామస్వామి సర్వ మంగళం మంగళం ఏ మంగళము వేకార మంగళం మంగళము వెంకటేశ స్వామికి సర్వ మంగళము మంగళం బా మంగళం బండరపల్లి మంగళం బా మంగళం మంగళం పరమాంస రామ గురవే సర్వ మంగళం మంగళం బా మంగళం పట్టబైలు మంగళం బా మంగళం మంగళం వసులలో నా మారికెళ్ళు మంగళం రామ మంగళం సద్గురు మహారాజ్కి జై కర్పూరం ముట్టింది ఇది పక్కకు పెట్టి అందరు చూసుకోండి ఇది పక్కకు మెల్లగా